మధ్యకి రావటానికి దేవుడు నాకు కృప చూపించారు. ఇది నా ధన్యత కాదు, నా యోగ్యత కాదు, దేవుడికే మహిమ కలగాలని నేను వచ్చాను. ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నా జీవితంలో సద్వినియోగం చేసుకోవాలని నేను ఆయనకి సమర్పించుకున్నాను. చిన్ని పాట పాడుకునండి, మరి వాక్యం చదువుకుని ప్రార్థించుకుని తర్వాత మరి వాక్యం కొరికి వెళ్దామని మీకు కొన్ని వాక్యములు యేసుక్రీస్తు ఆజ్ఞలు తెలియజేయటానికి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలు ఈవులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండు చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండు చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథంలో నుండి 23వ అధ్యాయం 1వ వచనం కానించండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోటన ఆయన నన్ను పరుణ చేర్చున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయనే సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపులో నేను సంచరించినను, ఏ అపాయముకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించెను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నీ నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసిదును. దేవునికి మహిమ కలిగిన కాకండి, ప్రార్థించుకుందామండి. జీవం కలిగిన దేవా, ఇదిగోనైనా మీరు అప్పగించిన క్రీస్తు ఆజ్ఞలను నీ పిల్లలకు తెలియజేయటానికి దేవా మీరే కృప చూపించవలసిందిగా నీ ఆత్మ చేత నన్ను నిలబెట్టి నడిపించుకోమని, నీ పిల్లలకు దేవా కావలసిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మీరు అందించి మీరు మహిమ పొందవలసిందిగా క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే 16వ అధ్యాయం 1వ వచనంలో, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. అవునండి, సందా ఆయన గల్తీ సంఘానికి నియమించాడంటండి. ఆ నియమం ప్రకారంగా చెయ్యాలని ఆయన చెప్పిన క్రీస్తు ఆజ్ఞని గల్తీ సంఘానికి పౌలు గారు ఈ పత్రికలో చెప్పినట్టుగా మనము గమనిస్తున్నామండి. అయితే అదే పత్రికలో మరి 16:2 ఒకసారి చూడండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. 3 గంట చదవండి. 16:3 అండి. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తిరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. అవునండి, ఎక్కడ పంపుతారండి? యెరూషలేముకు. అంటే తల్లి సంఘం అన్నది ఆయన మరి అపోస్తుల ద్వారాగా మరి ఆయన స్థాపించడం జరిగినది. దేవునికి మహిమ కలుగును గాక. మరి వారిని బట్టి మరి
ఈ గల్తీ సంఘస్థులు, కొరింథీ సంఘస్థులు సందాలు పోగు చేసినప్పుడు తల్లి సంఘానికి పట్టుకువెళ్తున్నారంట. తల్లి సంఘం అంటే యెరూషలేములో ఉన్న సంఘాలకు, అంటే యెరూషలేములో ఉన్న తల్లి సంఘాలకు, అంటే యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరకు. ఆ పెద్దలు ఆ ధనాన్ని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి అన్నది వారు మరి నిశ్చయించుకుంటారు. కాబట్టి ఆ ఆజ్ఞని పాటిస్తున్నారు. అయితే తిమోతికి 1వ పత్రికలో చూడండి, 1వ తిమోతికి 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. సత్క్రియలు అనుదినము గలవారును, అవునండి, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏపీసీ ఒకసారి చూడండి, ఏపీసీ పత్రిక 2:10 ఒకసారి చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరి పని ఉన్నామండి? యేసుక్రీస్తు పనులు చెయ్యాలని ఆయన మనల్ని పిలిచాడు, సృష్టించుకున్నాడు అంటండి. మరి ఈ రోజుని ఎంతమంది ఆ పనులు చేయటానికి సిద్ధపడుతున్నారో, ఎంతమంది ఆ పనులు చేయటానికి ముందుకు రావాలని నిశ్చయించుకుంటున్నారో, క్రీస్తు ఆజ్ఞను పాటించడానికి ఎవరైతే మరి నిశ్చయించుకుంటారో దేవుడు మీతోనూ నాతోనూ అందరితోని మాట్లాడుతున్నాడు. అయితే అలా చేస్తే మనకు ఉపకారం ఏంటి? మలాకి చూద్దామండి, 3వ అధ్యాయం 16వ వచనం అండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి ఒక గంధము సముఖముయందు రాయబడుతుంది అంటండి. ఆయన రాయించుకుంటాడంటండి. అంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పాడండి, ఎవడి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం అవటానికి నా దగ్గర జీతం ఉంది అన్నాడు ఆయన. అవును, సత్క్రియలు అంటే ధనమన్న సత్క్రియలు అంటే మన కష్టపడిన ధనాన్ని సువార్తకు ఉపయోగపడుతున్నదా, సేవకు ఉపయోగపడుతున్నదా, కొత్తగా నూతనమైన మందిరాలకు కట్టబడటానికి ఉపయోగపడుతున్నదా అన్నది మనము గమనించాలి. సత్క్రియలు అంటే క్రీస్తుకు ఉపయోగపడేవి, దేవుణ్ణి రాజ్యం కొరకు ఉపయోగపడేవి. గల్తీ సంఘంలో ఏమని చెప్పాడు ఒకసారి చూద్దామండి. మరి గల్తీకులకు రాసిన పత్రికలు 6:7లో మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడు, మనుషుడు ఏమి ఇత్తును ఆ పంటే కోయను. 6:8 అండి చూడండి. ఏలయనగా తన శరీరం బట్టి ఇత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయను. ఇంకా చూడండి, విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంట కోయను. కిందకి చదవండి 9 అండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోద్దుము. తగిన కాలం పంట అంటే ఈ భూలోకంలో కాదండి కోసేది. భూలోకంలో మన శరీర సంబంధమైన క్రియలు దేవుడు మనకు ఆరోగ్యమును స్వస్థత ఆయన ఇస్తాడు. ఎలాగిస్తాడంటే ఆయుష్ పెంచుతాడు. ఆయుష్ పెంచాడంటే మనం వేసుకున్న ట్యాబ్లెట్లకి ఇమీడియట్గా మనము మరి రీకవరింగ్ అవుతాం. అంటే స్వస్థత కలుగుతుంది అన్నమాట. మనం తినే ఆహారం ద్వారాగా, పీల్చే గాలి ద్వారాగా మనకి ఆయన ఈ రకంగా మనల్ని జీవింపచేస్తాడు భూమి మీద. మరి సామెతలు చూద్దామండి. అసలు దేవుడికి నరులు ఉపకారాలు ఎలా ఉంటాయో చూద్దామండి. 9వ అధ్యాయం 17వ వచనములో బేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అంటే బేదలను కనికరించాలండి. అప్పుడు అప్పిస్తే ఏం చేస్తాడు? ఆయన చేస్తాడంటండి. చూసారా, యెషయా చదువుదామండి. మరి యెషయా గారు ప్రవక్త గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దామండి. 58:7 నీ ఆహారం ఆకలి కొండిన వారికి పెట్టటియే, నీ రక్త సంబంధికులకు ముఖం తిప్పుకోకుండా ఉండియే, దిక్కుమాలు బేదలను నీ ఇంట చేర్చుకుంటుటియే. చదవండి 58:8 అండి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇయ్యుటియే, ఇదే కాదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీవు చేసిన ఎడల నీ వెలుగు ఏకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీతి నీ ముందర నడిచును. చూసారండి, ఆయన కార్యములు ఎలా ఉంటాయంటే నీతి కార్యములు. ఏం కార్యములండి? నీతి కార్యములు. మనం ఎవరికి అప్పిస్తున్నామండి? మనం కష్టార్థం మన ధనం ఎవరికి ఇస్తున్నాం? యెహోవాకి అప్పిస్తున్నాం అంటండి. ఆ అప్పిచ్చినప్పుడు ఆయన
ఏర్పాటుగా గంధంలో సముఖమై అందు రాయించాడంటండి. దూతల చేత రాయించి, ఇదిగో ఈ కుటుంబం ఈ క్రియలు చేసింది, ఈ సహోదరుడు ఈ క్రియలు చేశాడు, ఈ సహోదరి ఈ క్రియ చేసింది, మందిరం కోరుకు ముందుకు వచ్చింది, సువార్త పనికి ముందుకు వచ్చింది, మందిరం పనుల్లోకి ముందుకు వచ్చింది. అంటే దేవుని రాజ్య సువార్త సకల జనులకు అందించటానికి వీరు పడ్డ కష్టాన్ని ఖర్చు పెట్టడానికి సేవకులకు ఇచ్చారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడండి? గంధంలో రాయించుకుంటున్నాడంట. ఈ రోజున మీరు ఎంతమంది నిశ్చయించుకుంటారు? ఎంతమంది నిశ్చయించుకుంటారు? అది క్రీస్తు రాజ్య సువార్తకు ఎంతమంది నిశ్చయించుకుంటారు అన్నది మీరే నిశ్చయించుకోండి. చూడండి, ఒకటో యోహాన్లో ఏం చెప్తున్నాడు? 3:18 ఒకటో యోహాన్ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతో సత్యముతో ప్రేమిద్దాం. ప్రేమించాలి. మనం ఏమైనా ప్రేమిస్తాం? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ప్రేమ అంటే అన్నం ఒక పూట పెడతాము, ఒక 10 రూపాయలు వస్తాము, ఒక 100 రూపాయలు ఇస్తాము, అది కాదండి. దేవుడి మాట. సహోదరుని ప్రేమించి, అయ్యో అగ్నిలోకి జారిపోయేవారిని కొద్దిమంది అయినా లాగటానికి తన మాటలు చెప్తే ఏదో ఒక దినమున అతను రక్షింపబడతాడని మనకి క్రీస్తు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన క్రీస్తు లోక సువార్తకి వెళ్దామండి సహోదరు గారు. లోక సువార్త 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం అండి. ఈ లోక సువార్త. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులతోనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు వేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. దేవునికి మహిమ కలుగును కాకండి. ఎవరికి చెయ్యాలండి ఉపకారాలు? మన విందు చేసినప్పుడు, ఒక పెళ్లి విందైనా, ఒక శుభకారమైనా, దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనం ఏ ఫంక్షన్ పెట్టుకున్నా ఎవరిని పిలవాలని ఉందండి జీవగంధంలో? కుంటివారు, బీదవారు, గుడ్డివారు, అంగహీనులు, ఇలాంటి వారిని మనం పిలుస్తామా? పిలవం కాదండి. పిలవని బైబిల్ చెప్తుందండి. వాళ్ళు మనకి ఏ ఉపకారం చేయరంటండి. ఒకవేళ ధనవంతులు పిలిచిన, సహోదరులు పిలిచిన వాళ్ళు మనకి ఉపకారాలు మళ్ళీ మనం ఎలాగైతే పిలుస్తామో వాళ్ళని పిలిచి మనము ఆదరించినట్టుగా వాళ్ళు ఆదరిస్తారంటండి. అవునండి. అలాంటప్పుడు దాంట్లో ఉపకారం ఏంటి? ప్రయోజనం ఏంటి? మనం ఎంతమందికి భోజనం పెట్టామని చెప్పుకుంటామే మాట తప్ప దేవునికి ఉపయోగపడే విందు ఏమైనా ఉందంటే ఈ మాటలేనండి. దేవుడికి ఉపయోగపడే విందు ఈ మాటలేనండి. ఆ మాటలను బట్టి మనము నడుచుకోవాలండి. క్రీస్తు ఆజ్ఞ అండి. ఎబ్రీ పత్రికకు రాసారు చూడండి. ఎబ్రీలకు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యములను పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాదంటండి. మనం చేయే ఉపకారాలు ఎవరికి చేస్తున్నాం? జీవగంధంలో ఉన్నట్టు చేస్తున్నామా లేదా అన్నది మనం గమనించాలి. ఎవరికి చెయ్యాలండి? దీనులైన క్రైస్తవ కుటుంబీకులకు, దీనులైన పాస్టర్లకు, దీనులైన అంగహీనులకు. అంటే అలాంటి వారికి చేస్తేనే మనకి దేవుడు జీవగంధంలో రాయిస్తాడంటే. మత్తయి సువార్తకి వెళ్దామండి. 25వ అధ్యాయం 31వ వచనం చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసని మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి
వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచిన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. 25:35 చూడండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అదే మత్తయి సువార్త 25:40 చూడండి అమ్మ. అంతకు రాజు మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో, అవునండి, నిశ్చయముగా ఎవరికి చేయలేని దీనులైన అలుపులకి ఈ రోజున ఎవరికి చేస్తున్నారండి? క్రైస్తవులు అన్నవారు మేము మీ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఏ సంఘస్థులైనా, ఏ పాస్టర్ గారైనా, ఏ పాస్టరమ్మ గారైనా, ఎంత పెద్ద బాధకులైనా, ఎంత చిన్న బాధకులైనా ఎవరికి చేయాలని చెప్తుందో బైబిల్, జీవగంధం, అలాగే మనం చేయాలండి. అప్పుడే పరలోకంలో సముఖమయందు రాయబడతాయి అంటండి. మన క్రియలు అక్కడ ఎక్కువ అవుతాయండి. ఇక్కడేముందండి, ఒక 1000 మంది మనిషికి 1000 రూపాయలు ఇస్తే బోల్ డబ్బు అలాగ వారం వస్తుందండి. ఇక్కడ భూములు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు. చచ్చిపోయినప్పుడు ఈ భూములు ఎన్ని కొన్నాను ప్రభువా, నీ సంఘం చేస్తా, ఇదిగో ప్రభువా నాకు ఎంతమంది విశ్వాసులతో నాకు ఇంత సైట్లు వచ్చినాయి, నా భార్యకి ఇంత బంగారం కొన్నాను అని అక్కడ చెప్పడానికి ఉండదండి. ఇవి అక్కడ రాయబడవంటండి. తన నామములో ఏ దీనులకు ఖర్చు పెట్టినది ఆయన దేవుడు మర్చిపోతానికి అన్యాయస్తుడు కాడంటండి. అవునండి, అలాంటి పనిలో మనం పాల్గొవాలండి. ఒకసారి చూడండి, 46 చూడండి అమ్మ, ముగించేసుకుందాము. 25 మత్తయి సువార్త 46 చూడండి. ఏముందండి అక్కడ? ఒకసారి 45 చదవండి. 45 మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఎలాగూ చెయ్యలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. ఇప్పుడు చదవండి. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అవునండి, తీర్పు ఇదేనండి. బైబుల్ అంతా గుండికాయ అంతా ఇక్కడ ఉందండి. అక్కడ యెషయా గ్రంథంలో 58:7-8 మీరు చదివితే అక్కడ క్లియర్గా అయ్యే అధ్యాయాలు ఇక్కడ వచనములు ఆయన యేసుక్రీస్తు గారు పొందుపరిచాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. అవును, దేవుడు అన్యాయస్తుడు కాదంటండి, మర్చిపోడంటండి. ఏం చేస్తాడని దూతల చేత ఆయన సొంకుమయందు రాయింతాడని మలాకి గ్రంథంలో మనం 3వ చదివేవండి, 3వ అధ్యాయంలో. మరి ఈ రోజున మీరు ఎంతమంది తీర్మానం చేసుకుంటారో, అది దేవుడు ప్రేరేపిస్తే మీరు మరి ఈ చూస్తున్న ఈ మందిరం స్థలం గురించి దేవుడిచ్చిన కృప ఇది ఎంత, మీరు ఎంతమంది తీర్మానం చేసుకుంటారో, మీరు దేవుడు ప్రేరేపించినది మీరు ఇవ్వటానికి ముందుకు మాకు కాల్ చేయవలసిందిగా ప్రభుత్వం మనం చేసుకుంటున్నాను. అంతేకాదు, మరి అపొస్తలుల కార్యంలో చక్కగా ఒక మాట చెప్పాడు ఆయన, సనుగుకోకుండా ఇసుక్కోకుండా మరి నిశ్చయించుకున్న ప్రకారంగా, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇవ్వలను. అంటే ఇంత అంత అన్నది లేదండి, హృదయంలో నిశ్చయించుకున్నదే దేవుడికి ఇస్తే అది చాలా మన దేవుడు తన సముఖమయందు రాయింపబడతాడు. ప్రార్థన చేసుకుందామండి. జీవం కలిగిన దేవా, జీవధిపతి, కృపకల్మ దేవా, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఇదిగో నా ప్రభువా, ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని దేవా మేము ఎలా సద్వినియోగం చేసుకుంటానికి, నీ పిల్లలకు దేవా నీ క్రీస్తు ఆజ్ఞలను తండ్రి నాయన వాళ్ళకి వివరించడానికి, అందించడానికి మీరు నన్ను నిలబెట్టారు దేవా. ఇక్కడ సహోదరులని నిలబెట్టారు, అందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే దేవా ఇదిగోనైనా నీ మాటలు విని దేవా నాయన ప్రభా
నిశ్చయించుకుంటున్నారో, నిర్ణయం తీసుకుంటున్నారో దేవా, వారి కుటుంబాలని జ్ఞాపం చేసుకుంటున్నా తండ్రి. వాళ్ళ కుటుంబీకుల కొరకు దేవా మీరును తండ్రి నాయన జ్ఞాపం చేసుకోండి నాయన. నీ సముఖమయందు రాయించుకునే అర్హత యోగ్యతగా చూస్తున్న ఈ కుటుంబీకులు ఎవరు నిశ్చయించుకుంటున్నారో వారిని నీ జీవగాంధంలో లెక్కింపు చేసుకునే కృపాభాగ్యం దయచేయండి తండ్రి. అవును దేవ, ఇదిగో నాయన ప్రభువా, నీకు అసాధ్యమైనది లేదు. ఈ దీనుడి సిన్ని ప్రార్థన ఆలకించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నాయన, మీరిచ్చిన ఈ రక్షణని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, మీరిచ్చిన తండ్రి ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ దేవ, ఇదిగో నాయన మీరిచ్చిన తండ్రి నాయన నూతనమైన స్థలానికి మందిరానికి గురించి దేవ అవకాశాన్ని బట్టి మీకు ఘనత మహిమ ప్రభావం కలిగినట్టుగా నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థనలు మీకు సమర్పించుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములండి. దేవునికి మహిమ కలిగిన కాకండి. గత కాలంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సద్వినియోగం చేసుకుంటూ ఒక సువార్థికుడిగా, పత్రిక సేవకుగా ఉండి భార్య పిల్లలను పోషించుకుంటూ ఆ జీవన పోరాటంలో నేను కొనసాగుతున్నానండి దేవుడిని కృపను బట్టి. అలాగా సాగుతుండగా దేవుడు నాకు మరి మెయిన్ రోడ్డు పక్కనే నూతనమైన స్థలాన్ని గవర్నమెంట్ స్థలంలో ఒక గజం ఇచ్చాడండి. ఇస్తే అక్కడ ఒక రేగడి షెడ్ నిర్మించి ఆరాధనలు జరిపించుకునే వాళ్ళమండి 2018లోను. అయితే టీజీఎం నాయకులు గట్ట వచ్చి ఆ మందిరాన్ని మరి ఓపెన్ చేయడానికి వారు వచ్చారు. మరి అలాగా కొనసాగుతుండగా దేవుడు గణపరచబడ్డాడండి. ఆరాధనలు జరిగేవి, క్రిస్మస్లో మీటింగ్స్ అలాగా చాలా జరుగుతుండగా మరి 2023లో అండి మెయిన్ రోడ్లు పెంచడం మరి మా గ్రామంలో జరిగిందండి. అయితే జరుగుతంలో ఆ మందిరం మరి ఖాళీ చేయాలయ్యా, మరి ఇలా మెయిన్ రోడ్లు పెంచుతున్నామని నాకు వాళ్ళు పంచాయతీ నుంచి ఒక లెటర్ రావటం, మరి పంచాయతీ నెంబర్లో చెప్పటం నాకు జరిగిందండి. అయితే నేను ఏం చేయాలనేది మరి నేను ఆలోచించి, అయ్యా మరి ఇలా సంగతి నేను మరి బావులిక్ గారిని ఆలోచిస్తే నూతనమైన స్థలానికి ఏదన్నా మీరు అవకాశం చూడండి అని అన్నారు. అలాగే ఆ మందిరం ఖాళీ చేసి మేము ఇంటి యొద్దే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. అలాగే మరి కొంతమంది సహోదరుల యొద్ద మరి గృహాల కాడే ఆరాధనలు జరుగుతున్నామండి. మరి ఇలా జరుగుతుండగా దేవుడు నూతన స్థలానికి కృప చూపించారండి. నూతన స్థలానికి కృప చూపించారు. 102 గజాలు చూపించారండి. ఇది పట్టా భూమి దస్తవాదులతో మనకి దేవుడు ఇచ్చాడు, కొనుక్కోవడం జరిగిందండి. మరి మా సంఘస్థులతో పాటు మరి దేవుడి కృపను బట్టి ఆ స్థలంలోనే మందిరం మేము కట్టాలనుకుంటున్నామండి. మరి ఈ కట్టాలంటే నా దగ్గర అంత ధనం సహకారం లేదు. ఇప్పటికే మేము సంవత్సరంన్నర నుంచి సుమారు సంవత్సరంన్నర నుంచి అండి ఇంటి దగ్గరే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. మరి ఈ మందిరం కట్టడానికి అంత ధన సహాయం నాకు లేకే నేను మిమ్మల్ని సంప్రదించాలని దేవుడు ప్రేరేపతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు ప్రేరేపిస్తే అండి మీరు మాకు కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చండి. అలాగే కింద మరి నెంబర్లు ఇవ్వటం జరిగింది. మీరు చూడొచ్చు ఈ స్థలం. అవసరమైతే మీరే ఇక్కడికి రావచ్చండి, ఈ సైట్లోకి రావచ్చు. ఈ స్థలంలోనికి హై స్కూల్కి ఇరగారం హై స్కూల్కి 6 మైళ్ళ దూరంలో ఉందండి. ఇది ఊరి చివర. ఎవరికి ప్రాబ్లం లేదు, చక్కగా ఆరాధన జరగటానికి దేవుడు ఇచ్చిన అవకాశం అండి. మరి మందిరం కట్టడానికి మీరు సహకరిస్తారని ప్రేరేపిస్తేనే మమ్మల్ని కాల్ చేయండి. నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మేము మాట్లాడతాను. మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇంకో విషయం అండి, మరి బావులిక్ గారు వచ్చి ఈ స్థలాన్ని పరిశోధించారండి. ఈ స్థలం పరిశోధించిన తర్వాత ఆ స్థలంలోకి వచ్చి వారు ప్రార్థించడం గట్ట జరిగిందండి. మరి బావులిక్ గారు ప్రార్థించారు. ఆ స్థలంలోకి వచ్చి దేవుడు నూతనమైన స్థలం, మంచి స్థలం ఇచ్చారు. ఏం భయపడకండి, ఏం పర్లేదు, దేవుడే చూసుకుంటాడు అన్నిని. మందిరం గట్ట కట్టడానికి దేవుడే కృపక్షేపం చేస్తాడు, ఆయనే కృప చూపిస్తారని ఆయన స్థలంలో ఉండి ప్రార్థించడం జరిగిందండి. మరి అవకాశం ఇచ్చినందుకు మేము ఇలాగా తెలియజేసుకున్నాను. మీ కుటుంబీకుల కొరకు ఎవరైతే మీరు ఈ స్థలం గురించి ముందుకు వస్తారో పరలోకంలో జీవగంధంలో మరి సముఖమయందు రాయబడతాయని మలాకి 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నదో ఆ ప్రకారంగానే
మీరు నాకు పరిచయం అవును వారి గురించి, మీ కుటుంబీకుల గురించి, మీ పిల్లల గురించి, మీ మనవరాళ్ళు మనవళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థించడం నాకు అవకాశం వస్తుంది, అవకాశం ఉంటుంది. మరి అలాగే మీరు మీ ఫ్యామిలీ నాకు పరిచయం అవటానికి దేవుడు నాకు అనుమతిస్తే నాకు ఇంత గొప్ప భాగ్యం వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ఆమేన్. ప్రార్థించుకుందామండి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, కృపకలమా దేవా, నీ ఆరాధన జరగటానికి మందిరం తండ్రి నాయన కట్టడానికి దేవా నీ పిల్లలను ప్రేరేపించండి నాయన. అనేక మంది కుటుంబీకులను పరిచయం చేయండి తండ్రి నాయన. ఈ దీనుడిని జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఎన్నాలో తండ్రి నాయన నేను ఇళ్ళ కాడ ప్రార్థన జరిపించాలి తండ్రి. ఆరాధనలు కృప చూపించండి తండ్రి నాయన. అందరి హృదయాలు ఎరుగున్నవాడు తండ్రి, కనికరించండి, మీరే మహిమ పొందండి. అనేక మంది తండ్రి నాయన ప్రభా అన్ని జనుల్లో నిన్ను కీర్తిస్తాను తండ్రి, అన్ని జనుల్లో తండ్రి నిన్ను ప్రకటిస్తాను తండ్రి, అన్ని జనుల్లో నిన్ను మహిమపరిచేలాగా నాయన ప్రభా నీ కార్యక్రమాలు జరిగించే అవకాశం నాకు దయచేయండి తండ్రి. ఈ మాటలను బట్టి దేవా నన్ను క్షమించి దేవాదిగో నాయన ప్రభా నీ స్వార్థికులను నీ దైవజనులను దేవా పాస్టర్లను దేవా తీసుకొచ్చి నిన్ను అక్కడ మీటింగ్లు పెట్టి నేను కనపరిచే గొప్ప అవకాశం నాకు ఇంకా దయచేయండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభం పొందుకోమని క్రీస్తునామములో ఈ ప్రార్థనలు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. పాపశాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో.